అన్నను కూడా డబ్బులు అడగకూడదు. దాని మధ్యలో కొంచెం ఆ టీవీ షోలు ఇక్కడ చిన్న చిన్న జాబులు చేస్తూ సంపాదిస్తున్న క్రమంలో నెమ్మదిగా ఆ లోకల్ ఛానల్స్ కొన్ని ఉండేవి సార్ అక్కడిక్కడ. అవి కూడా క్లోజ్ అయిపోవడం, మనకి మొత్తానికి ఫినాన్షియల్గా జీరో అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది. అప్పుడు కొంచెం ఆకలితో ఉన్న రోజులు అయితే ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. అప్పుడు నాకు అవన్నీ ఇప్పుడు గుర్తొస్తే సార్ నాకు నిజంగా నాకు ఒక ఇది ఉంది, అది లేకపోయి ఉంటే నేను ఎలా ఉండేవాడిను అనిపిస్తుంది సార్. అలాంటి బ్లాకులు లేకపోతే కొన్ని మనకి నడిపించేది ఉండదు సార్, గుణపాఠాలు సార్. అంటే 3 రోజులు ఆకలితో ఉండొచ్చా మనిషి? ఉన్నారు సార్, ఉన్నా సార్. పక్కనే ఉన్న ఇవి చాలా లైఫ్లో జరుగుతూ ఉంటాయి సార్. చాలా మంది అన్ని అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫస్ట్ జరుగుతూ ఉంటుంది, అన్ని ప్రొఫెషన్లో జరుగుతూ ఉంటాయి సార్. బట్ పక్కనే ఉన్న పక్కన ల్యాండ్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి దానిమ్మ చెట్టు ఇలాగా వేలాడుతూ ఉంటే చిన్న చిన్న పింజలు సార్ అవి. మా వాడు మ్యాగీ 3 రోజులు వెళ్ళిపోయాడు, నిర్మల్ వెళ్ళిపోయాడు, ఇంకా రావట్లేదు. ఫస్ట్ డే ఏదో చిన్న బన్ తెచ్చుకొని తిన్నాను, ఇంకా ఆకలేస్తుంది ఇంకా తట్టుకోలేక థర్డ్ డే నైట్ ఆ పింజలు తెచ్చుకు తినేసాను సార్. మొత్తం పగిలిపోయింది సార్, అసలు మొత్తం పొక్కుపోయింది మొత్తం నోరంతా. అలాగే ఏడ్చుకుంటూ పడుకున్నాను. అసలు అది ఇప్పటికీ సార్ నాకు ఒక డ్రైవ్ సార్, అది చాలా మంచి డ్రైవ్. ఏంటి టెర్రర్ కానీ బాగుంటుంది సార్, అలాంటి ఉండాలి సార్ లైఫ్లో. ఇప్పుడు వాంటెడ్ కోరుకోద్దు కానీ అదే ఇప్పుడు మీకు టేస్ట్గా ఉంటుంది. అవును సార్, చాలా టేస్ట్గా ఉంటుంది సార్.